ప్రేమ ఇది రెండు అక్షరాలు. ఇద్దరిని కలుపుతుంది, లేకపోతే చంపిస్తుంది. అంత పవర్ఫుల్ పదం. దీనికి లొంగని వారంటూ లేరు, దీనికి భయపడని వారంటూ లేరు. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు, తలలు తరిగేస్తారు. ప్రేమను పండించుకొని హాయిగా తినేవారు కొందరైతే, అదే ప్రేమను పొందటానికి పక్కవారి ప్రాణాలను హరించే క్రిమినల్స్ ఉన్నారు. రాను రాను సినిమాల ప్రభావం, సీరియల్స్ నాలెడ్జి ఎక్కువై నిజ జీవితంలో వీటిని ఉపయోగించి ఉరికంబం ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. స్వాతి, సుధాకర్ రెడ్డి ఇద్దరు భార్యాభర్తలు. స్వాతికి భర్త అంటే అసలు ఇష్టం లేదు. అందుకే రాజేష్ అనే యువకునికి దగ్గరైంది. సుధాకర్ రెడ్డికి రాజేష్కు ఎలాంటి పాత కక్షలు లేవు, ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. ఇద్దరూ పారిపోవాలనుకున్నారు, కానీ దానికి స్వాతి ఒప్పుకోలేదు. భర్తను చంపేసి అతని స్థానంలో తన ప్రియుణ్ణి తీసుకురావాలనే మాస్టర్ ప్లాన్కు శ్రీకారం చుట్టింది. హత్యకు ముందు రోజు భార్యాభర్తలకు గొడవైంది. ఆ గొడవలో భర్త సుధాకర్ రెడ్డికి తలగాయమైతే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించి డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి వచ్చింది. తర్వాత తన ప్రియుడితో కలిసి తలపై కొట్టి చంపారు. ఆ శవాన్ని తగలబెట్టారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పెట్రోల్ కొనుక్కొని చున్ని మీద పోసి కాల్చి రాజేష్ తన ముఖానికి వేసుకున్నాడు. సగమే కాలింది. అప్పుడు గ్యాస్ స్టవ్ మీద ముఖం పెట్టి కాల్చుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ స్వాతి అతను తన భర్తే అని హాస్పిటల్స్ రికార్డులో రాయించి అడ్మిట్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనే ప్లాన్తో ఉంది. కానీ ఆ సుధాకర్ రెడ్డి తల్లి గుర్తుపట్టడం వలన అసలు కథ బయటపడ్డది. రెండో స్టోరీ హైతనగర్ది. హైతనగర్లోని మునుగనూరులో ద్వారకానగర్ రోడ్ నెంబర్ 4లో రామన్నపేట, నల్లగొండ జిల్లా శ్రీనివాసరెడ్డి బ్రతుకు తెరువు కోసం భార్య రజిత కూతురుతో కీర్తితో కలిసి హైతనగర్ మునుగూరులో ఉంటూ డ్రైవర్గా పనిచేసుకుంటూ పోషిస్తున్నాడు. భార్య రజని ఇంటి దగ్గరనే ఇంటి పనులు చేస్తుంది. కీర్తి డిగ్రీ చదువుతుంది. తండ్రి కష్టపడి లక్షల ఫీజులు కడుతుంటే, తల్లి బండ చాకిరీ చేసి భోజనం చేసి కడుపు నింపుతుంటే, కళ్ళకు పొగరు కట్టి ఇద్దరు అబ్బాయిలతో లవ్ ట్రాక్ నడుపుతుంది. ఆ విషయం తల్లికి తెలిసి ఇలా చెయ్యటం మంచిది కాదమ్మా అని మందలించింది. ఆ రోజు నుండి తల్లిపై ద్వేషం, కక్ష, పగ పెంచుకుంది. ఎలాగైనా తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. అనుకున్న ప్రకారం ప్రియుని ఇంటికి పిలిపించింది. ప్రియుడు కాళ్ళు పట్టుకుంటే తల్లి మెడకు చున్నీ వేసి కిరాచకంగా ప్రాణం తీసింది. జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన కన్న తల్లిని తన చేతులతో నిర్దాక్షిణ్యంగా చున్నీతో చంపేసింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక 3 రోజులు ఇంట్లోనే ఉంచారు. దుర్వాసన రావటంతో రామన్నపేట రైల్వే స్టేషన్లోని రైలు పట్టాల మీద పడేసి తల్లి కనిపించటం లేదు, దీనికి కారణం మా డాడీ రోజు తాగి వచ్చి కొడుతున్నాడని చెప్పి హైతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు తనదైన శైలిలో ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. మూడో కేసు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరావారం మండలం హాజిపూర్లో శ్రీనివాసరెడ్డి అనే అతను 3 బాలికలను అత్యాచారం చేసి చంపేసి బావిలో పడేసి పూడ్చిపెట్టాడు. ఫోక్సో చట్టం కింద అతనికి ఉరిశిక్ష కూడా విధించింది కోర్టు. లిఫ్ట్ పేరుతో బైక్ మీద ఎక్కి తీసుకొని వెళ్ళి బావి దగ్గర రేప్ చేసి
హత్య చేసి అక్కడనే పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టేవాడు. పోలీస్ ఎంక్వైరీలో పాడుబడ్డ బావి త్రవ్వి చూడగా ఈ బాలికల శవాలు కనిపించాయి. ఇలా ముగ్గురిని తానే హత్య చేశానని చంపినట్లు ఒప్పుకున్నాడు. 4వ కేసు. వరంగల్లో క్రికెట్ బెట్టింగ్స్ పేకాటకు చెడు వ్యసనాలకు బానిసై అప్పులు ఎక్కువై అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఆస్తి కోసం తన తల్లిని చెల్లిని కూడా చంపేశాడు ప్రవీణారెడ్డి. 5వ కేసు. గుంటూరు జిల్లా నరసరావుపేట 2021లో కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ చదువుతున్న అనూషను హత్య చేసి శవాన్ని కాల్వలో పడేసిన తోటి విద్యార్థిని విష్ణువర్ధన్ రెడ్డి. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గొంతు నులిమి చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తాను ప్రేమించిన ఈ అమ్మాయి వేరే అతనితో చనువుగా ఉంటుందన్న ఒకే ఒక అనుమానంతో చంపేశాడు. చివరి కేసు. మన హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన నవీన్ హత్య చేసింది కృష్ణారెడ్డి. కేవలం తన ప్రియురాలి నిహారిక కోసమే, ఆమె ఆనందం కోసమే, ఆమె కళ్ళల్లో సంతోషం కోసమే నవీన్ని హత్య చేశానని హరిహర కృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు. చంపిన తర్వాత మర్మంగాలు, తల, గుండె, చేతి వేళ్ళు వేరు చేసి వాటిని సంచులో వేసుకొని బ్రాహ్మణపల్లి అడవుల్లో వాటిని పారేసి వచ్చాడు. బిఎన్ రోడ్లో ఉండి తన గర్ల్ ఫ్రెండ్ అయిన నిహారిక దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి నవీన్ శవాన్ని, అతని పార్ట్స్ను చూపించాడు. మొదట నవీన్ను ప్రేమించి నవీన్కు బ్రేకప్ చెప్పి తర్వాత హరిహర కృష్ణారెడ్డికి దగ్గరైంది. దీనివలన తన స్నేహితుని చంపుకునే పరిస్థితిని ఈ ప్రేమ తీసుకొచ్చింది. ఈ ప్రేమించుకోవడాలు, బ్రేకప్ చెప్పుకోవటాలు, చంపుకోవటాలు ఇవన్నీ చూస్తుంటే మన సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ముందు ముందు ఇవి ఎలాంటి మలుపులు తిప్పుతాయో, ఏ విధంగా ఈ సమాజం ముందుకెళ్తుందో ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ విధంగా ఈ 6 కేసులలో ఉన్న వ్యక్తులు ఎవరో ఒకసారి గుర్తించండి. మనం ఇలాంటి సమాజాన్ని చూడకూడదంటే ఎవరో ఒకరు ముందుకు అడుగుపెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సీటీములు వచ్చినా, ఎన్ని ఫోక్సో చట్టాలు వచ్చినా, ఎన్ని దిశ చట్టాలు వచ్చినా కూడా ఇలాంటి కేసులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలంటే కేవలం మనము శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలి. అలాంటి ఆలోచనలో ఏం చేస్తే ఈ సమాజం బాగుపడుతుందో మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎవరైనా ఒక సైంటిస్టు ఓ ఫార్ములా కనిపెట్టి ఆ ఫార్ములాను ప్రతి అమ్మాయిలో ఇంజెక్ట్ చేస్తే ఇష్టం లేని మొగాడు ఎప్పుడైతే ఆ అమ్మాయి మీద చెయ్యి వేస్తాడో ఆ ఫార్ములా పనిచేస్తూ ఎదుటి వ్యక్తిని డమ్మీ చేసి, అంటే అతనిలో ఎలాంటి హార్మోన్స్ లేకుండా ఒక శక్తిహీనుని చేస్తే అతడు ఆ అమ్మాయిని చూసి పారిపోతాడు తప్ప ఎలాంటి క్రైమ్ చేయలేడు, ఎలాంటి రేపు కూడా చేయలేడు. ఇలాంటి ఫార్ములా ఎవరైనా సైంటిస్ట్ కనిపెడితే మన అమ్మాయిలందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే.